విజయవాడ కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ మృతి ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఘటనపై సమగ్ర విచారణకు సీఎం ఆదేశించారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, కృష్ణలంక ఘటనపై సీఎం ఆదేశాలకు సంబంధించిన మరిన్ని వివరాలేంటి? ఏదైతే కృష్ణలంక పిఎస్ పరిధిలో సాయికృష్ణ అదృశ్యం ఘటన ఉందో దానికి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. కృష్ణలంక దీనిపై సమగ్ర విచారణ జరపాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. దీనికి ఈ అదృశ్యం ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఏ నాగరాజును తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి కూడా ఉన్నతాధికారులను ఆదేశించారు. మొత్తం ఘటనపై సీనియర్ ఐపీఎస్ అధికారులతో దర్యాప్తునకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. తప్పుందని తేలితే మాత్రం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఏదైతే తమ కుమారుడు గాదే సాయికృష్ణను లాకప్ లోనే కొట్టి చంపారని తల్లిదండ్రులు చేస్తున్న ఆరోపణలు, అలాగే వస్తున్న ఇతరతర విమర్శలపైన ఉన్నత స్థాయి విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు డీజీపీని ఆదేశించారు. ఇప్పటికే సీఏ నాగరాజును వీఆర్ కు పంపామని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు డీజీపీ వివరణ ఇచ్చారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశంలో ఏదైతే దాదాపు గంటన్నర పాటు వీళ్ళిద్దరూ కూడా సచివాలయంలో సమావేశమై తాజా రాజకీయ పరిణామాలు రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న వివిధ ఘటనలకు సంబంధించి చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ కృష్ణలంకలో సాయికృష్ణ అదృశ్యం ఘటన చర్చకు వచ్చింది. అయితే వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ అంశం చర్చకు రాగానే డీజీపీని పిలిపించి పవన్ కళ్యాణ్ ముందే సీఎం డీజీపీ నుంచి వివరణ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా నిష్పక్షపాతంగా ఈ విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని చెప్పి సీఎం డీజీపీని ఆదేశించారు. దాదాపు గంటన్నర పాటు ఈ జరిగిన భేటీలో ఇతరత్ర అంశాలు కూడా చర్చ, అందులో భాగంగా సాయికృష్ణ అంశం కూడా చర్చకు రావడంతో తక్షణమే దీనికి సంబంధించి తప్పుందని తేలితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరినైనా ఉపేక్షించవద్దన్న స్పష్టమైన ఆదేశాలు సీఎం డీజీపీకి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనకి సంబంధించి అటు డీజీపీతో పాటు విజయవాడ సిపి రాజశేఖర్ బాబు, అలాగే ఇంటెలిజెన్స్ ఏడీజీ, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ధన్యవాదాలు కృష్ణ.